ప్రజా సమస్యల నుంచి పక్కదో పట్టించడానికి నారా లోకేష్కు చీప్ ట్రిక్స్ అలవాటే అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. వీడియోలు ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేయడం లోకేష్కు పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఏ కార్యక్రమానికి సంబంధించిన వీడియో అయినా పూర్తిగా చూడకుండా కటింగ్లు చేస్తే ఏదైనా ఇలాగే కనిపిస్తుందన్నారు. సంస్కారహీనులు కాబట్టి తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నారని లోకేష్పై ఫైర్ అయ్యారు. లోకేష్ మంత్రి అవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శించారు. లోకేష్ అమ్మను నాయనమ్మను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అలాంటి సందర్భం కనీసం ఎప్పుడైనా లోకేష్ చూశారా అని నిలదీశారు. దేశంలోనే ధనిక సీఎం అయిన చంద్రబాబు సోదరుడు సోదరీమణులకు ఎంత ఆస్తి ఇచ్చారో లోకేష్ చెప్పగలరా? తన సోదరికి 230 కోట్లు ఇచ్చిన వైఎస్ జగన్ ఎప్పుడైనా తలెత్తుకొని చెప్పుకోగలుగుతారని అన్నారు. ఏపీలో దౌర్భాగ్యమైన పాలన నడుస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నారా లోకేష్ పాస్ ఇస్తేనే చంద్రబాబును కలవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,00,000 సమస్యలు ఉంటే వాటిని వదిలేసి వైఎస్ జగన్ మీద బురజల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎడిట్ చేసిన వీడియో పోస్ట్ చేసి వైఎస్ జగన్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని లోకేష్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు అంబటి రాంబాబు. అసలు మీ నాన్నకి అపాయింట్మెంట్లు ఇచ్చేది ఎవరు? నీ పర్మిషన్ లేనిదే మీ నాన్న ఎవరిని కలవడానికి లేదు. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కలవాలి అంటే ముందు పాస్ ఈ దగ్గర తీసుకోవాలి. ఎవరి దగ్గర? నారా లోకేష్ గారి దగ్గర తీసుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు అలౌ చేస్తారు. మరి పాసు నారా లోకేష్ గారు ఇస్తారు, ఈయన వెళ్ళి కలుస్తారు. మరి పాస్ ఇవ్వడానికి వాళ్ళు ఏమిస్తారు తర్వాత చెప్తాను. ఇలా దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మీరు, నువ్వు మీ నాన్నగారు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ ప్రభుత్వం అంతా ప్రజా వ్యతిరేకత అయిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప ఎన్ని సమస్యలు ఉన్నాయండి వాడు రాష్ట్రంలో? కోకొల్లాల సమస్యలు ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. యూరియా లేదు, కరెంటు ధరలు పెరిగిపోయాయి, వరదలు వచ్చి అమరావతి మునిగిపోయింది. అదేమంటే మునిగిందంటే మేము ఒప్పుకుంటున్నారు, అది వేరే అంశం అనుకోండి. ఇన్ని సమస్యలతో రాష్ట్రం సతమతమైపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం, రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా విజయమ్మ గారిని పలకరించలేదనేటువంటి మాటలు మాట్లాడటం, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి పద్ధతుల్లో నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కూడా దయచేసి నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. మాటలు జాగ్రత్తగా రానివ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది.